వెల్కమ్ బ్యాక్. బంగ్లాదేశ్లో భారత దౌత్యవేత్తగా నియమితులైన దినేష్ త్రివేదికి కేబినెట్ హోదా కల్పించారు. ఒక రాజకీయ నేతను హైకమిషనర్గా నియమించడం భారత దౌత్య చరిత్రలోనే ఇదే తొలిసారి. ఇది మాత్రమే కాదు, బంగ్లాదేశీయులకు 2 ఏళ్లుగా నిలిపివేసిన టూరిస్ట్ వీసాలను తిరిగి ప్రారంభించారు. ఈ సంచలన నిర్ణయాలన్నీ భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాల బలోపేతం కోసమే. మరి బంగ్లాదేశ్ ఏం చేస్తోందో తెలుసా? భారత్ లక్ష్యంగా చైనాతో చేతులు కలుపుతోంది. చైనా పర్యటనకు వెళ్లి యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు జరిపాడు. ఇప్పుడు భారత్తో జల వివాదంలోకి డ్రాగన్ను లాగుతూ తీస్తా నది నిర్వహణ కోసం బీజింగ్తో ఒప్పందం చేసుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే సాయం చేసిన దేశానికి వెన్నుపోటు పొడవాలనుకుంటున్నాడు. మరి ఈ కుట్రలకు భారత్ ఎలా బదులివ్వబోతోంది? అసలు చైనా బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఒప్పందాలేంటి? తీస్తా నది నిర్వహణ ప్రాజెక్టుపై చైనా ఎందుకు ఆసక్తి చూపిస్తోంది? లెట్స్ వాచ్. టార్గెట్ భారత్, చైనా బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందాలు. తీస్తా సహా నదుల నిర్వహణపై బీజింగ్తో 13 ఒప్పందాలు. చైనా బంగ్లా కుట్రలకు మోదీ సర్కార్ ఎలా బదులిస్తుంది? చైనా అండతో రెచ్చిపోయే పొరుగు దేశాల విషయంలో భారత్ 2 వ్యూహాలను అమలు చేస్తుంది. మొదటిది దౌత్యపరంగా దగ్గరవడం, రెండోది వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టడం. బంగ్లాదేశ్ విషయంలో ప్రస్తుతానికి మొదటి ఫార్ములాని ఫాలో అవుతోంది. తారిక్ రెహమాన్ చైనా పర్యటన వేళ మోదీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బంగ్లాదేశ్లో భారత తదుపరి హైకమిషనర్గా మాజీ ఎంపీ దినేష్ త్రివేదిని నియమించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత అక్కడ ఒక రాజకీయ నేతను హైకమిషనర్గా నియమించడం భారత దౌత్య చరిత్రలోనే ఇదే మొదటిసారి. సాధారణంగా ఈ పదవుల్లో ఐఎఫ్ఎస్ అధికారులను నియమిస్తారు. ఒక కీలక రాజకీయ నేతను, అది కేబినెట్ స్థాయి ప్రాధాన్యత కలిగిన వ్యక్తిని ప్రతినిధిగా పంపడం ద్వారా బంగ్లాదేశ్తో సంబంధాలకు తాము ఎంత అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నామో మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని ఉన్నత స్థాయి నిర్ణయాధికారులతో నేరుగా కనెక్ట్ అయ్యేలా ఈ నియామకం జరిగింది. ఇది కేవలం దౌత్యపరమైన కాక ఇరు దేశాల అధినేతల మధ్య నేరుగా నమ్మకాన్ని కుదిర్చే వ్యూహాత్మక అడుగు. ఇక రెండో నిర్ణయం బంగ్లాదేశీయులకు టూరిస్టు వీసాల పునరుద్ధరణ. బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీల రక్షణపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ సాధారణ పౌరుల రాకపోకల్ని, వైద్యం, వ్యాపారం, పర్యాటకం కోసం వచ్చేవారిని ఇబ్బంది పెట్టకూడదని భారత్ భావిస్తోంది. తారిక్ రెహమాన్ చైనా పర్యటనలో ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ పౌరులకు అందించే మెడికల్, టూరిస్టు వీసాల ప్రక్రియ నిలిపేయకుండా సులభతరం చేసేందుకే భారత్ మొగ్గు చూపింది. ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా వీసా కార్యాలయాల సేవలను భారత్ కొనసాగిస్తోంది. ఇది మాత్రమే కాదు, ప్రధాని మోదీ ఇప్పటికే తారిక్ రెహమాన్ కు 2 వ్యక్తిగత లేఖలు రాశారు. భారత్కు రావాల్సిందిగా ఘనంగా ఆహ్వానించారు. చైనా ప్రభావం బంగ్లాదేశ్ పై పడకుండా ఉండేందుకు కేవలం అధికారుల స్థాయిలోనే కాకుండా కేబినెట్ హోదా కలిగిన రాజకీయ ప్రతినిధి ద్వారా నేరుగా తారిక్ రెహమాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి సంబంధాలను ఒక కొత్త ట్రాక్లోకి తీసుకురావాలని భారత్ నిశ్చయించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే బంగ్లా లీడర్లు తలపొగరు చూపిస్తున్నా భారత్ దౌత్యపరంగా ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఈ విషయంలో ఎప్పట్లాగే బంగ్లాదేశ్ లీడర్లు చైనా వైపే మొగ్గు చూపుతున్నారు. తారిక్ రెహమాన్ బీజింగ్ పర్యటనలో అదే జరిగింది. తారిక్ చైనా పర్యటనలో J-10CE యుద్ధ విమానాల ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా చర్చలు జరిపాడు. ఆ యుద్ధ విమానాలు ఎవరిని లక్ష్యంగా చేసుకోవడానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రెండో ఒప్పందం తీస్తా సహా నదుల నిర్వహణ. తీస్తా తదితర నదుల నిర్వహణలో పరస్పర సహకారానికి ఆమోదం తెలుపుతూ చైనా, బంగ్లాదేశ్ 13 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్, చైనా ప్రధాని లీ కియాంగ్ నడుమ జరిగిన చర్చల అనంతరం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా ఈ ఒప్పందాలు జరిగాయి. తీస్తా నది పునరుద్ధరణ, సమగ్ర నిర్వహణ ప్రాజెక్టు కోసం చైనాతో బంగ్లాదేశ్ సాంకేతిక వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకోవడం అంతర్జాతీయ వేదికపై, ముఖ్యంగా దక్షిణాసియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఈ నదిపై చైనా ప్రాజెక్టు చేపట్టడం భారత్కు ప్రధానంగా 2 రకాలుగా ముప్పు. తీస్తా నది ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతం భారత్కు అత్యంత వ్యూహాత్మకమైన సిలిగురి కారిడార్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఇరుకైన భూభాగమే ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారత్తో కలుపుతుంది. ఇక్కడ చైనా ఇంజనీర్లు, నిపుణులు, నిఘా పరికరాలు మోహరిస్తే భారత సైనిక కదలికలపై చైనా నిఘా పెట్టే ప్రమాదం ఉంది. తీస్తా నది భారత్ నుండి ప్రవహిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన భౌగోళిక, హైడ్రలాజికల్ డేటా అంతా చైనా చేతికి వెళుతుంది. దీనివల్ల భవిష్యత్తులో భారత్కు ఎగువన చైనా నీటి యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ వ్యవహారంలో చైనా మార్కు భారత వ్యతిరేక వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్ ఆశ్రయిస్తున్న విధానాల వెనుక చైనా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మన దేశ
భారతదేశాన్ని చుట్టుముట్టే స్ట్రింగ్ ఆఫ్ పాల్స్ స్ట్రాటజీ. శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవుల తరహాలోనే బంగ్లాదేశ్ను కూడా తన అప్పుల ఊబిలోకి లాగి భారత్కు వ్యతిరేకంగా ఒక కూటమిని నిర్మించాలని జిన్పింగ్ సర్కార్ ప్రయత్నిస్తోంది. గతంలో భారత్ అనుకూల నేత షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ తీస్తా ప్రాజెక్టును చైనాకి ఇవ్వకుండా భారత్కి ప్రాధాన్యమిచ్చారు. కానీ 2024 ఆగస్టులో హసీనా ప్రభుత్వం పతనం కావడం, తదనంతరం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన తారిక్ రెహమాన్ అధికారంలోకి రావడంతో ఢాకా వ్యూహాత్మకంగా చైనా వైపు మొగ్గు చూపింది. 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం తెచ్చింది భారత్. అయినా ప్రస్తుత ఢాకా పాలకులు భారత్ను టార్గెట్ చేయడానికి స్వార్థ రాజకీయాలే కారణం. బంగ్లాదేశ్లో తీవ్రవాద, మితవాద శక్తులైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ ఎప్పుడూ భారత వ్యతిరేకతతోనే రాజకీయం చేస్తాయి. షేక్ హసీనాకు భారత ఆశ్రయం ఇవ్వడం కూడా ప్రస్తుత తారిక్ ప్రభుత్వానికి నచ్చలేదు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె అభ్యంతరాల కారణంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తీస్తా నీటి పంపకాల ఒప్పందం చాలా ఏళ్లుగా పెండింగులో ఉంది. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనే బంగ్లాదేశ్ ఈ వంకతో చైనా మాస్టర్ ప్లాన్ అంటే నదిని తవ్వడం, భారీ రిజర్వాయర్లు కట్టడం ద్వారా సమస్య నుంచి గట్టెక్కాలని భావిస్తోంది. భారత్తో దౌత్యపరంగా దగ్గరయ్యే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే భారత్ తన సెకండ్ ఫార్ములాను సిద్ధం చేసింది. ఢాకా పాలకులు ఎంతగా చైనా వైపు వెళ్లాలని చూసినా భౌగోళిక వాస్తవాలను వారు విస్మరించలేరు అనేది మోదీ సర్కార్ వ్యూహం. తీస్తా ప్రాజెక్టును చైనాకు అప్పగిస్తే భారత్ ఊరికే కూర్చోదు. ఎందుకంటే తీస్తా నదికి ఎగువన ఉన్నది భారతదేశమే. ఒకవేళ చైనా గనుక సిలిగురి కారిడార్ సమీపంలోకి వస్తే ఎగువన ప్రాజెక్టుల ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రించే సాంకేతిక, భౌగోళిక శక్తి భారత్కు ఉంది. దీనితో పాటు 1996 నాటి భారత్, బంగ్లాదేశ్ చారిత్రాత్మక గంగానది నీటి ఒప్పందం 2026 డిసెంబర్తో ముగియనుంది. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే సమయంలో భారత్ తన వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఢాకా గనక చైనా చేతిలో కీలుబొమ్మగా మారితే నీటి పంపకాల విషయంలో భారత్ కఠిన వైఖరి అవలంబిస్తే బంగ్లాదేశ్ తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే బంగ్లాదేశ్ నిత్యావసరాలు, విద్యుత్ సరఫరా, వాణిజ్యం కోసం భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. చైనా ఇప్పటికే శ్రీలంక, పాక్ను అప్పుల ఊబిలోకి నెట్టి ఎలా నాశనం చేసిందో బంగ్లాదేశ్లోని మేధావులకు బాగా తెలుసు. ఢాకా పాలకులు చైనా వైపు మితిమీరి మొగ్గు చూపితే ఆర్థిక పరపతిని ఉపయోగించి బంగ్లాదేశ్ను ఒంటరి చేసే వ్యూహాన్ని కూడా న్యూఢిల్లీ అమలు చేయగలదు. ఒకవైపు దౌత్యం నడుపుతూనే మరోవైపు జాతీయ భద్రతా విషయంలో సిలిగురి సరిహద్దుల వద్ద భారత సైన్యం తన నిఘాను రెట్టింపు చేసింది. మొత్తానికి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన భారత్ ఇప్పుడు ఆ దేశం చైనా ఉచ్చులో పడకుండా రక్షించేందుకు సామ, దాన, భేద దండోపాయాలను సిద్ధం చేసింది.